హరే కృష్ణ. భగవద్గీత 2వ అధ్యాయం 47వ శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. ఈ శ్లోకం యొక్క భావంలో కృష్ణుడు అంటున్నారు, నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, కానీ ఫలితం గురించి ఆలోచించకు. ఎందుకంటే ఫలితం నీ చేతిలో లేదు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. భగవద్గీతలోని ఈ శ్లోకం మనము మన యొక్క జీవితంలోకి ఎలా అనువదించుకోవాలి. కర్మ చేయి, ఫలితాన్ని ఆశించకు అంటున్నారు కృష్ణుడు. చెప్పడం తేలికే, కానీ ఈ శ్లోకాన్ని మనం మన జీవితంలోకి ఎలా అనువదించుకోవాలి అంటే, ఉదాహరణకు నీవు ఏ ఎంసెట్ లేదా నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతూ ఉన్నావు. ఎగ్జామ్కు బాగా ప్రిపేర్ అవుతావు. రేపు ఎగ్జామ్ అనగా ఈ రోజు నుంచే టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్లో నాకు తెలియని ప్రశ్నలు ఏమైనా వస్తాయో ఏమో, ఒకవేళ నాకు ర్యాంక్ రాకపోతే ఎలా, ఒకవేళ ర్యాంక్ వచ్చినా నేను అనుకున్న కాలేజీలో సీటు వస్తుందో రాదో, ఇలా 1,00,000 ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. ఇక్కడే అసలైనటువంటి సమస్య మొదలవుతుంది. మనిషి టెన్షన్ పడ్డప్పుడు మనిషి మెదడులో అమిగ్డలా అనే భాగం చాలా స్పీడ్గా పనిచేయడం మొదలవుతుంది. అదే సమయంలో లాజికల్గా ఆలోచించే మెదడులోని ఇంకొక భాగం పనిచేయడం ఆపేస్తుంది. ఇప్పుడు నీవు 100% ఎఫర్ట్ పెట్టలేవు. ఎందుకంటే నీ శక్తిలో సగభాగం టెన్షన్ పడడంలో సరిపోతుంది. ఇంకో సగభాగం శక్తి మాత్రమే ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వడానికి వినియోగిస్తాం. దానితో రాత్రంతా నిద్ర పట్టదు. మరుసటి రోజు నీ ఎగ్జామ్ మీద ఆ ప్రభావం పడుతుంది. నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నీ నియంత్రణలో ఉన్నదేంటి? అలా ఏవైతే నీ నియంత్రణలో ఉంటాయో దానిపైన నీవు దృష్టి పెట్టాలి. అంతేకాని మిగతా వాటిపైన నువ్వు దృష్టి పెట్టకూడదు. మిగతా వాటిని భగవంతునిపై వదిలే. భగవంతుడే అన్నీ చూసుకుంటారు. హరే కృష్ణ.